హలో పీపుల్, ఈరోజు నేను ట్రై చేస్తున్న రెసిపీ వచ్చేసి క్యాబేజీ పచ్చడి అండ్ క్యాబేజీ ఫ్రై. క్యాబేజీ పచ్చడి అనేది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై ఆల్రెడీ చాలాసార్లు చేశాను. సో దీనికి ఎలా చేయాలంటే మనం ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో మనం చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, టమాటో, పచ్చిమిర్చి అండ్ తెల్లగడ్డ, నేనైతే కల్లుప్పు వాడాను, పసుపు అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని బాగా మగ్గించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని అందులోకి ధనియాలు అండ్ పప్పులు అండ్ జీలకర్ర వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి. దీన్ని నేను రోట్లో దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు మగ్గించుకున్న క్యాబేజీ అన్నిటినీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు కోసం తాలింపు గింజలు అన్నీ వేసేసి మేము ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టుకుంటాము సపరేట్ కాకుండా. అండ్ కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో తాలింపు తీసుకొచ్చి పచ్చడిలో మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఫ్రై ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం అవి వేగాక కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఆనియన్స్. నెక్స్ట్ టొమాటోస్ వేసేసుకొని అవి కూడా కొంచెం మగ్గనివ్వాలి, సిమ్లో పెట్టేసుకోవాలి మంట. కొంచెం సేపు 5 minutes మగ్గనిచ్చిన తర్వాత సో ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కలు వేసేసుకోవాలి. సో 15 minutes ఆర్ 10 minutes మనం సిమ్లో పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి, బాగా మిక్స్ చేసేసుకొని. సో 15 minutes తర్వాత మళ్ళీ తీసేసి ఉప్పు, కారం, పసుపు తగినంత అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ మిక్స్ చేసేసి ఇంకా దించేసుకుంటే సరిపోతుంది. సో క్యాబేజీ పచ్చడి, క్యాబేజీ ఫ్రై కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్. ఇట్స్ మీ పార్వతి.